నమస్తే ఓరుగల్లు 9 నేషన్ టీవీకి స్వాగతం. కాళేశ్వరంలో అవినీతిలో కాంగ్రెస్ పాత్ర కూడా ఉందని విమర్శించారు ప్రధాని నరేంద్ర మోడీ. కాళేశ్వరం ప్రాజెక్టుతో బీఆర్ఎస్ వేల కోట్ల రూపాయలు దోచుకుందని అన్నారు. 2 రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మంగళవారం సంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పటేల్గూడలోని ఎస్ఆర్ ఇన్ఫినిటీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోడీ శంకుస్థాపన చేశారు. అనంతరం పటాన్చెరులో ఏర్పాటు చేసిన విజయ్ సంకల్ప సభలో పాల్గొని ఆయన ప్రసంగించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని తెలిసిన కాంగ్రెస్ సర్కార్ మౌనంగా ఉందని మండిపడ్డారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య అవినీతి బంధం ఉందని, 2 పార్టీల బంధం గురించి ప్రపంచమంతా తెలుసని అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లు ఒకే నాణానికి 2 ముఖాలు అని అన్నారు. బీఆర్ఎస్ అవినీతి చూసి విసుగు చెంది కాంగ్రెస్కు అధికారం ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా 2 ఒకటే అని అన్నారు మోడీ. కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. आज मैं लगातार दूसरे दिन तेलंगाना में हूं. जितना उत्साह मैं तेलंगाना के लोगों में बीजेपी के लिए देख रहा हूं, उतना ही मेरा विश्वास भी बढ़ता जा रहा है. आपके इस स्नेह को मैं, आपके इस प्यार को मैं तेलंगाना के विकास के रूप में 2 गुना करके लौटाऊंगा. ये आपका प्यार, ये आपका उत्साह, ये आपके आशीर्वाद मैं बेकार नहीं जान. बीजेपी सरकार ने तेलंगाना के किसानों के लिए भी ऐतिहासिक कदम उठाए हैं. बीते वर्षों में बीआरएस सरकार के घोटालों से परेशान होकर तेलंगाना के लोगों ने कांग्रेस को मौका दे दिया. आप जानते ही हैं कि बीआरएस हो या कांग्रेस, दोनों एक जैसी ही पार्टियां हैं. एक ही सिक्के की 2 बाजू हैं. बीआरएस कांग्रेस में गठबंधन है कि नहीं है वो तो तेलंगाना वाले बताएंगे, लेकिन दुनिया को ये पता है कि बीआरएस और कांग्रेस के बीच घोटाला बंधन बहुत मजबूत है. घोटाला बंधन है उनका. गठबंधन करके किसानों से करोड़ों रुपए लूटे कि नहीं लूटे? लूटे कि नहीं लूटे? लेकिन अब कांग्रेस क्या कर रही है भाई? चुप बैठी है. ये लोग बीआरएस के घोटालों की जांच तक नहीं करा रहे हैं, ऊपर से फाइलें खोज करके दबा रहे हैं, क्योंकि इन्हें लगता है कि इनके भी कई लोग बीआरएस के साथ घोटाले में शामिल है. इन्हें डर है कि इनकी सरकार में, क्योंकि मोदी सरकार में सर्जिकल स्ट्राइक भी होती है और एयर स्ट्राइक भी होती है. बीआरएस बीएसपी పొత్తు ఖరారైంది. పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని 2 పార్టీలు ప్రకటించాయి. ఇవాళ నందినగర్లోని మాజీ సీఎం కేసీఆర్ భేటీ అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేస్తున్నట్లుగా చెప్పారు. బీజేపీ కాంగ్రెస్ నుంచి తెలంగాణను కాపాడేందుకే బీఆర్ఎస్ లో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగులు సంతోషంగా లేరని, రోడ్లపైకి వస్తున్నారని విమర్శించారు. బీజేపీ పెద్ద ఎత్తున కుట్రలు చేస్తుందని, తెలంగాణ ప్రజలను తాము
ఆశీర్వదిస్తారనే నమ్మకంతో ఉందని అన్నారు. ఆనందంగా ఉంది. మరి ఈ తెలంగాణనే కాదు యావత్ భారతదేశం కూడా ఈరోజు లౌకికత్వం అంటే సెక్యులరిజం లౌకికత్వం ప్రమాదంలో ఉన్నది. మరి భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున కుట్రలు చేస్తూ ఉన్నది దేశాన్ని చిన్నాభిన్నం చేయడం కోసం. మరి పూర్తిగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే కుట్ర చేస్తూ ఉన్నారు. సో ఆ పరిస్థితుల్లో మరి సెక్యులర్ పార్టీ అయినా మరి సెక్యులర్ భావాలు కలిగి సెక్యులరిజాన్ని నిరంతరం కాపాడిన మరి భారతీయ రాష్ట్ర సమితి వారు మరి నేను బెంజీ మాయావతి గారి ఆశీస్సులతోని మరి వారిని కూడా కలవడం జరిగింది. సో ఈ తెలంగాణలో ఈ రాజ్యాంగానికి ప్రమాదం ఏదైతుందో లౌకికత్వానికి ఏదైతే ప్రమాదం ఉందో ఈ బీజేపీ నుంచి తర్వాత మరి ఈ మధ్యనే కాంగ్రెస్ కూడా మరి బీజేపీ లాగానే మారుతూ ఉన్నది. ఈ రెండు పార్టీల నుంచి ముప్పు నుండి మరి తెలంగాణను కాపాడడం కోసం మరి మేము అంటే బహుజన్ సమాజ్ పార్టీ మరి భారతీయ రాష్ట్ర సమితితో కలిపి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో కలిసి పనిచేయాలని ఇప్పుడే మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గర మరి మాట్లాడడం జరిగింది. మరి తప్పకుండా మరి ఇంతకుముందు మీరు అన్నట్టుగా సీట్ల సర్దుబాటు విషయం ఏదైతే ఉందో ఈ షీట్ షేరింగ్ విషయం అయితే మళ్ళీ మేము మా అధిష్టానానికి నివేదిస్తాం. అదేవిధంగా మరి మన ఈ లౌకికత్వానికి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. సిద్ధాంతపరంగా అనేక విషయాలలో సామీప్యత ఉంది. మేము అమలు చేసినటువంటి దళిత బంధు కానీ దళిత సంక్షేమానికి ఇచ్చినటువంటిది కానీ రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ ఇంకా చాలా విషయాలలో బలహీనల గురించి వీకర్ సెక్షన్ గురించి పనిచేసిన చరిత్ర ఉంది. కాబట్టి దాన్ని అనుసరించుకొని ఒక ప్రతిపాదన వస్తే ఇద్దరం కలిసి ఈరోజు చర్చించడం నేను ప్రవీణ్ గారు వారి హైకమాండ్ కూడా మాట్లాడింది. అక్కడి నుంచి వారి అనుమతి తీసుకొని మేము చర్చలు చేసిన తర్వాత కలిసి పనిచేయాలని చెప్పి స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చినాం. పని చేస్తాం కూడా. మిగతా విషయాలు మీకు కావాల్సిన లెక్కలన్నీ రేపు ఎల్లుండి చెప్తాం. అంటే సీట్ల మీద క్లారిటీ లేదా సార్? వాళ్ళని పొడి చేస్తారు రేపు అనుకుంటాం. ఇక ఈరోజు స్థూలంగా ఇది అయిపోయింది. బేసికల్గా ఇన్ ప్రిన్సిపల్ ఇది అయింది. తప్పకుండా కొన్ని సీట్లు వాడుతాం. ఏం జరుగుతుందో సస్పెన్స్ ఉంది కదా మనకి. థ్యాంక్ యూ. ఈరోజు లౌకికత్వం అంటే సెక్యులరిజం లౌకికత్వం ప్రమాదంలో ఉన్నది. వర్గంలో అనుభవం కలిగిన జర్నలిస్టు కావాలను 9494825960 నెంబర్కి సంప్రదించండి. అనుభవం కలిగిన జర్నలిస్టు కావాలను 9494825960 నెంబర్కి సంప్రదించండి. ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. తమపై కోపంతోనే బతుకమ్మ చీరలు ఆర్డర్ క్యాన్సిల్ చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతులు చేనేతలకు ఆదుకున్నామని గుర్తు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. హస్తం పార్టీ అధికారంలోకి వచ్చాక నేతన్నర్లకు రోడ్డున పడ్డారని, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పిందని అన్నారు. రైతులకు నీళ్లు ఇవ్వకుండా కేసీఆర్ పై బురద చల్లుతున్నానని, రేవంత్ రెడ్డితో పాటు ఇక్కడున్న కేకే మహేందర్ రెడ్డి దాకా అందరూ సన్నాసులేని చేతకాని వెదవలేని ఆయన విమర్శించారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఓ సన్యాసి, కేవలం మతం పేరుతో ఓటు అడగడం తప్ప ఆయనకేం తెలియదు. సంజయ్ ఎటువంటి అభివృద్ధి చేశారో చర్చకు రావాలని కేటీఆర్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులైన తోట ఆగన్న గారు, ఇంకో మాట కూడా నేను చెప్తా ఉన్నా. నిజంగా ప్రజలకు కూడా మన సారు కేసీఆర్ గారి విలువ తెలిసి రావాలంటే ఇది జరగవలసిన అవసరం కూడా ఉండే. ఎందుకంటే చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది. ఇట్లాంటి వల్ల సన్నాసుల పాలన ఉంటేనే ఒక సమర్థుడి పాలన యొక్క విలువ కూడా ప్రజలకు తెలుస్తుంది అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిన్నగాక మొన్న నేను మన సిఈ గారు ఉంటారు, మన కాళేశ్వరం ప్రాజెక్టు సిఈ గారు, ఆయనతో మాట్లాడితే ఆయన అన్నాడు ఒక మాట, మరి సార్ మా దగ్గర నీళ్ళు వస్తలేవు, మరి ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏమో మా మీద కోపం రైతుల మీద చూపెడుతున్నది. ఆడికి మేము ఊహించిన దానికంటే ఎక్కువ 3-4 వేల మంది మేడిగడ్డకు వచ్చి అక్కడికి వచ్చి రైతులకు తెలంగాణ ప్రజలకు కేసీఆర్ విలువ ఏందో తెలుస్తుంది సార్, మీరు యాద పెట్టుకోండి అని చెప్పిండు. మనం ఇవన్నీ ర్యాలీ ఫిబ్రవరి రాసి అని మాట్లాడతాడు. ఇదేనా
ఇప్పుడు 10 ఏళ్ళు మనం కూడా అధికారంలో ఉన్నాం. ఎవరైతే ఆ నేతన్నలు అందరూ బతుకుతున్నారు. మీరు కత్తి కట్టినట్టు రైతులకేమో నీళ్ళు ఇయ్యరు, నేతన్నలకేమో చీరల ఆర్డర్ ఇయ్యరు. ఎట్లా బతుకుతారు? నేను మంత్రి గారిని అడిగితే ఏమో ఇక పైనోళ్ళు నిర్ణయం తీసుకున్నారు, నేనేం చేయాలి అన్నాడు. ఆయననేమో అట్లా మాట్లాడతాడు. ఇక్కడ ఉన్నాడు ఒక ఆయన మహేందర్ రెడ్డి, ఎట్లా మాట్లాడిండండి నిన్న కాక మొన్న. ఏమన్నా నిజంగా సిగ్గుశరమున్నోళ్ళు మాట్లాడతారా అట్లా మాటలు? ఎంత మాట అంటాడు? నేతన్నలను ఇన్ని రోజులు తిన్న జాలదా, దొబ్బి తిన్నది సాలలేదా? బతకని వాళ్ళు నిరోజు పొట్లాలు అమ్ముకొని బతకని, పాన్ పరాగులు అమ్ముకొని బతకని అని సిగ్గు లేకుండా మన తమ్ముడు ఒక రిపోర్టర్ తోని నోటికొచ్చిన మాటలు మాట్లాడిండు. ఏం తప్పు చేసిండు ఆ తమ్ముడు? ఆ రిపోర్టర్ ఏం తప్పు చేసిండు? ఆయన చేసిన తప్పల్లో ఒకటే, ఇక్కడ ఉన్న నేత కార్మికుల స్థితిగతులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు పాపడాలు అమ్ముకుంటున్నారు, రోడ్ దగుల్బాజీలు, సన్నాసులు, చాతగాని వెధవలు అనే మాట నేను మాట్లాడుతా ఉన్నా. దమ్ముంటే నీకు చాతనైతే 14 కోట్ల రోడ్డు రద్దు చేసుడు కాదు. నీకు దమ్ముంటే ప్రజల మనసు గెలుచుకోవాలనుకుంటే ముస్తాబాద్ నుంచి దుబ్బాకకు నేను 2 లేన్ల రోడ్డు, డబల్ రోడ్డు నేను మంజూరు చేస్తే నీకు చాతనైతే దాన్ని 4 లేన్ల రోడ్డు చేయి. అట్లయితే ప్రజల మనసు గెలుచుకుంటావు తప్ప ఇచ్చిన దాన్ని రద్దు చేస్తారు ఎవడన్నా హౌలగాడు? ఇలా రద్దు చేసిపోయింది. ఇలా బతుకమ్మ చీరల ఆర్డర్లు రద్దు చేస్తాను. నా మీద కోపంతోని సిరిసిల్ల నేతన్నల కొంప ఉచ్చుకునే ప్రయత్నం చేస్తాను. కేసీఆర్ మీద కోపంతోని కాళేశ్వరం ప్రాజెక్టే దండుగా అని చూపెట్టాలన్న ఉద్దేశంతో చిల్లర రాజకీయం కోసం అక్కడ ఒక బుంగివడ్డ, పొక్కవడ్డ, కత్వగట్టి ఒకటిగా కూడా వీకలేరనే మాట కూడా కాంగ్రెస్ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేసులకు భయపడేది లేదు, కేసులకు భయపడే అన్నాడు. ఏమాయ మరి? డిసెంబర్ 9 వీకింది, జనవరి 9 వీకింది, ఫిబ్రవరి 9 వెయ్యిగా కూడా వీకలేరనే మాట కూడా కాంగ్రెస్. ఎవడు నరకమన్నాడు? డిసెంబర్ 9 సంతకం పెడతా, ఫ్రీ, కోడలుంటే 2500, అత్తలుంటే ఉండడం సంతోషంగా ఉందని అన్నారు మోడీ. దేశవ్యాప్తంగా 56,000 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టామని అన్నారు. సంగారెడ్డిలో 9,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను ప్రారంభించామని ఆయన తెలిపారు. దేశంలో తొలి సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ను బేగంపేటలో ప్రారంభించామని, ఏవియేషన్ రంగంలో తెలంగాణకు గుర్తింపు లభిస్తుందని చెప్పారు. అంతకుముందు మంగళవారం ఉదయం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని మోడీ సందర్శించారు. మహంకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు మోడీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ దగ్గర అర్చకులు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం మోడీకి ఆశీర్వచనం చేసి పూజారులు అమ్మవారి వస్త్రంతో పాటు మహంకాళి ఫోటో ఫ్రేమ్ను బహుకరించారు. है और यहाँ हर रोज बड़ी संख्या में श्रद्धालु पूजा अर्चन करने आते हैं। आज प्रधानमंत्री नरेंद्र मोदी श्री उज्जैनी महाकाली मंदिर पहुंचे हैं। तेलंगाना के सिकंदराबाद क्षेत्र में स्थित है ये मंदिर, जहां उन्होंने पूजा अर्चना की है। इस मंदिर में 2 बड़े त्योहार मनाए जाते हैं, आषाढ़ जठारा और बोनालू। आपको बताएं आषाढ़ जठारा के बारे में, जो आमतौर पर रविवार और सोमवार को पड़ता है और यहाँ कई भक्त मंदिर में प्रार्थना करने के लिए इकट्ठे होते हैं। यहाँ सिकंदराबाद तेलंगाना में संतों ने प्रधानमंत्री नरेंद्र मोदी को एक फोटो भी भेंट की है। नरेंद्र मोदी ने यहाँ पूजा अर्चना की। ये जो मंदिर है इसका इतिहास 200 साल से भी ज्यादा पुराना है। इस मंदिर को 1814 में स्थापित किया गया था और श्री उज्जैनी महाकाली मठ इस मंदिर के मुख्य देवता हैं, जो देवी के अवतार में है मां पार्वती। देवी की मूर्ति यहाँ पर जो स्थापित है वो पद्मासन मुद्रा में दिखाई जाती है, जिसके 4 हाथों में तलवार। కార్యాలయాల్లో ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా అందించే సేవలపై స్టేట్ ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ, సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్, ఎస్పీడీసీఎల్ సిఎండి ముషారిఫ్ అలీ, సిజేజీ డీజీ రాజేంద్ర నింజే పలు సలహాలు సూచనలు చేశారు. మంగళవారం హైదరాబాద్ నుండి వారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్, ఇతర శాఖ ఉన్నతాధికారులతో ప్రజాపాలన కార్యక్రమం, ప్రజాపాలన సేవా కేంద్రాలపై సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా, ఎన్పీడీసీఎల్ సిఎండి వరుణ్ రెడ్డి, ట్రైనింగ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, జెడ్పీ సిఇఓ విద్యాలత, డిపిఓ లక్ష్మీ రమాకాంత్, డిఆర్
నాగ పద్మజ, కాజీపేట్ డిప్యూటీ కమిషనర్ రవీందర్, పరకాల పురపాలక కమిషనర్ నరసింహ, పలువురు ఎంపీటీఓలు పాల్గొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో స్టేట్ ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై సంక్షేమ పథకాలను అందించేందుకే ప్రజాపాలన కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తుల్లో మహాలక్ష్మి పథకంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ నెంబర్, గృహజ్యోతి పథకంలో భాగంగా విద్యుత్ సర్వీస్ నెంబర్ ఇతరితర వివరాల్లో సరిచేసే విధంగా మండల కేంద్రాల్లో ఎంపీటీఓ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లో ప్రజాపాలన సేవా కేంద్రం కౌంటర్లు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. already rolled out mainly and the beneficiaries in respect of whom that a complete match of the ration card and Aadhaar number was established, they were receiving their 0 bills as per their eligibility. However, the significant number original set of beneficiaries that submit their actual ration card number, it will be typed. If the ration card number is matching, there is other details like the Aadhaar number or like mobile number, electricity connection. We permitted to give his Aadhaar number. They will type the Aadhaar number and they will be able to search with the Aadhaar number because that Aadhaar number is part of how the application goes. it's a part of the Aadhaar. For the instructions given, we will give the instructions to the field staff also. అది మ్యాప్ అయ్యి ఓన్లీ ఒక సగం మంది మాత్రమే ఇచ్చారు. 1 crore 6 lakh అప్లికేషన్ 50 lakh వాట్ మాత్రమే మ్యాచింగ్ ఇచ్చారు. మిగతా వాళ్ళందరూ కూడా మ్యాచింగ్ కరెక్ట్ డేటా ఇవ్వలేదు. అయితే రేషన్ కార్డ్స్ లేదు, లేదా మన వాళ్ళు డేటా టైప్ చేసేటప్పుడు తప్పు కొట్టారు, ఏదో విధంగా సమ్ మిస్టేక్ అనేది అయింది. అండ్ మిగతా వాళ్ళు ఏమైంది అంటే యుఎస్సీ నెంబర్ అంటే యూనిక్ సర్వీస్ నెంబర్ అని ఉంటుంది. ప్రతి ఎలక్ట్రిసిటీ బిల్లు మీద కూడా యుఎస్సీ నెంబర్ ఉంటుంది, ఎస్సీ నెంబర్ అని ఉంటుంది. ఎస్సీ అంటే సర్వీస్ నెంబర్. ఇంకా లేదు అంటే నువ్వు కొత్త అప్లికేషన్ పెట్టుకోవాలి. మన దగ్గర కేంద్రంలో ఉన్న హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ ఇచ్చి అది మన ఎంపీడీ ఆఫీస్లో మనం పెట్టుకుంటాము. సో ఆఫ్టర్ మీరు రేషన్ కార్డు సర్చ్ కొట్టారు వచ్చింది అనుకోండి, ఆల్రెడీ రేషన్ కార్డ్ నాట్ మ్యాచ్ ఉంటే గ్రీన్ కలర్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే ఎడిట్ చేయొచ్చు. ఎడిట్ చేసేటప్పుడు కంపల్సరీ మొబైల్ ఓటీపీ అడుగుతుంది. గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్దకల్ మండలం పరిధిలోని బీఆర్ఎస్ ఎంపీటీసీలు రాజు, మల్దకల్ జయమ్మ, నరసింహులు, సరోజమ్మ, మహేష్లను ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి బీఆర్ఎస్ పార్టీ కండువ కప్పి తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీలను కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడదామని చెప్పి బలవంతంగా కాంగ్రెస్ పార్టీ కండువలు వేసి చేర్చుకోవడం సరైంది కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు మతి భ్రమించి ప్రజాక్షేత్రంలో గెలవలేకనే మా పార్టీ ప్రజాప్రతినిధులను భయాందోళనకు గురి చేసి మాయమాటలు చెప్పి బలవంతంగా కండువ కప్పి ఏదో పెద్ద విషయమైనట్లు గద్వాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చెందుతున్నట్లుగా అన్నారు. గద్వాల్ నాయకులు వారి పార్టీ అధిష్టానం ముందు మెప్పు పొందడం కోసం లేని అబద్ధాలను సృష్టిస్తూ ఎప్పుడూ లేని విధంగా గద్వాల్లో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తూ ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులను బలవంతంగా కండువలు కప్పుతూ గద్వాల్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరుగుతున్నాయని అధిష్టానానికి ఒక్క వార్త ఇచ్చే విధంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందంటూ లేనిపోని ఆరోపణలు చేస్తూ కొత్త నాటకానికి తెరదీశారని అన్నారు. ఎవరు మాట బయటికి చెప్పలేరు, ఎవరైనా ఎక్కించిన మాట బయటికి రాదు. మా కుటుంబం ఏమంటే ఎవరికైనా సరే గౌరవం ఇస్తాము, అదేవిధంగా గౌరవం తీసుకోవాలని కోరుకుంటాం. కానీ ప్రలోభ పెట్టి మమ్మల్ని ఎవరు కొనలేరు. మా మధ్యలో ప్రేమాభిమానాలు ఉన్నాయి. అవి ఉన్నంత వరకు మమ్మల్ని విడదీసే ప్రయత్నం ఎవరు చేసినా కూడా విడదీయలేరని మాత్రం గట్టిగా మేము హెచ్చరిస్తున్నాము, అదేవిధంగా చెప్తున్నాము. ఇక్కడికి వచ్చిన ముగ్గురు ఎంపీటీసీలు, మరి ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, గట్టున మేయర్ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో గెలిచి అదే పదవిని అనుభవిస్తూ ఈరోజు పార్టీలోకి పోయి ప్రజలు విశ్వసించలేదు అనే విషయాన్ని ఫస్ట్ కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలి. గెలవాలనే ఆలోచన చేయండి, కానీ ఈ చౌకబారు పనుల వల్ల ఈ గద్వాలకి మచ్చ వస్తుంది. ఈ గద్వాల మచ్చ వస్తే గద్వాల ప్రజలు అంటే గద్వాల జిల్లాకి కానీ గద్వాల తాలూకాకు కానీ మచ్చ వచ్చే పనులు చేస్తే గద్వాల ప్రజలు క్షమించరని, మీరు ఎందుకంటే ఎక్కడి నుంచో బద్దనికి వచ్చినారు కాబట్టి మీరు ఆ పనులు మానుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక అగ్ని పెట్టి ఈ పేపర్ తీసి ఇట్లా పెట్టన్నట్టు గద్వాలని అల్లంపూర్కి, అల్లంపూర్లని గద్వాలకి అది ఊక సింపుల్గా ట్రాన్స్ఫర్ చేసేసారు. ఇది డెమోక్రసీలో మీ ప్రతాపం చూపడం అనేది ఈ యొక్క 55 మంది పంచాయత్ సెక్రటరీలని కంప్లీట్ ఊక ఈ పేపర్ తీసి అక్కడ, ఆ పేపర్ తీసి ఇక్కడ వేసినట్టు చేయడము
ఎంపీటీసీ, ఒక తాటికుంట ఎంపీటీసీ, ఒక మంత్రికల్ ఎక్కుకట్టర్ ఎంపీటీసీల ముగ్గురిని వాళ్ళు ఏదో అబద్ధాలు చెప్పి తీసుకుపోవడం జరిగింది. అక్కడికి వాళ్ళు ఏదో డిన్నర్ చేసుకుందాం రండి అని చెప్పి తీసుకుపోయి ఏదో ఎక్కడ ఎర్రవల్లి చౌరస్ దగ్గర డిన్నర్ పెట్టినాం రండి అని తీసుకుపోయి అక్కడ పోయిన తర్వాత అక్కడ నుండి కారు ఆపినట్టు హైదరాబాద్ తీసుకుపోవడం జరిగింది. తీసుకుపోయి అక్కడ జూపల్లి సమక్షంలో పెద్దొడ్డి నల్లారెడ్డి, రామకృష్ణ, అలాగే ఇట్లాపురం మాజీ ఎంపీ షేక్ సేవలి వీళ్ళల్లా కలిసి బలవంతంగా తీసుకుపోయి అక్కడ కండోలు వేయడం జరిగింది. కండోలు వేసిన ఒక నిమిషంలోనే కండోలు తీసి అక్కడనే మినిస్టర్ ముందరనే అక్కడ పెట్టి వీళ్ళు వెళ్ళి రావడం జరిగింది. వాళ్ళు దాన్ని కానీ PA2 సీఎం కూడా కానీ లెటర్ పెట్టడం జరిగింది అఫీషియల్గా. ఇది వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓవర్గల్ 9 నేషన్ టీవీ.